హలో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా చాలా రోజుల నుంచి ఒక పని చేద్దామని చెప్పేసి పోస్ట్పోన్ చేస్తున్నారా? ఒక్క 2 మినిట్స్ సైలెంట్గా కూర్చొని థింక్ చేయండి. అసలు నేను ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాను? దానివల్ల నాకు ఎంత బెనిఫిట్ ఉంది? నా లైఫ్లో ఏమన్నా గ్రోత్ ఉంటుందా ఆ పని చేయడం వల్ల? ఎస్ అయితే మీరు ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నామో కారణాలు వెతకండి. టైం లేదా, మీరు ప్రయారిటైజ్ చేయట్లేదంతే. అందరికీ 24 అవర్సే. మనం ప్రయారిటీ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా టైం అనేది దొరుకుతుంది. ఇప్పుడు 5 to 15 మినిట్స్ ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేస్తారు. దాన్ని పక్కన పెట్టేసి ఆ 15 మినిట్స్ మీకు లైఫ్లో గ్రోత్ ఇచ్చే పని మీద పెట్టారు అనుకోండి, ఫస్ట్ స్టెప్ తీసుకోండి. ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది ఫ్లో అనేది. కొంతమంది ఉంటారు 1 or 2 డేస్ చేస్తారు, మళ్ళీ ఏదో పని మధ్యలో రావడం వల్ల ఆపేస్తారు. పర్వాలేదు, ఫస్ట్ ఆ మజిల్ని బిల్డ్ చేసుకోండి. వన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటారు, డైలీ ఒక 15 మినిట్స్ 1 or 2 డేస్ చేస్తారు, ఆపేస్తారు మళ్ళీ ఏదో పని రావడం వల్ల, ఎక్కడికో వెళ్ళడం వల్ల. అప్పుడు ఏం చేయాలి? అట్లీస్ట్ ఒక 1 వీక్లో 5 డేస్, 7 డేస్లో 5 డేస్ చేస్తే ఆ మెజారిటీ తీసుకోండి. కంప్లీట్గా ఎవ్రీడే కంపల్సరీగా చేయాలని లేదు. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కూడా మీరు వెయిట్ లాస్ అవ్వడము, లేకపోతే ఫిట్గా ఉండడము, ఆ రిజల్ట్ అయితే వస్తుంది. సో ఇంకా కొంతమంది ఉంటారు, ఫస్ట్ మజిల్ అయితే బిల్డ్ చేసుకోవాలి. కొంతమంది ఉంటారు టైం ఉన్నా కానీ ఓవర్ థింకింగ్ అనమాట. నేను ఆ పని స్టార్ట్ చేస్తే ఫెయిల్ అవుతానేమో భయము, లేదా సక్సెస్ వస్తుందో లేదో డౌట్. మీరు ఫస్ట్ స్టెప్ తీసుకుంటేనే కదా, దాని మీద యాక్షన్ తీసుకుంటేనే కదా నువ్వు ఫెయిల్ అవుతావా లేదా అనేది తెలుస్తుంది. ఇంకో విషయము, ఫెయిల్యూర్ అనేది లేదండి. ఈ వరల్డ్ అలా క్రియేట్ చేసేసింది. మనం ఒక పని ముట్టుకోగానే సక్సెస్ అయిపోతే దాంట్లో డెప్త్ మీకు ఎలా తెలుస్తుంది? దానికోసం ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, మీరంతా దాని మీద ఫోకస్ చేసి వర్క్ చేసినా కానీ సక్సెస్ అవ్వలేదు అని అంటే ఏం నేర్చుకున్నారు? ఎప్పుడైనా కానీ ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఒక పని ముట్టుకోయిన తర్వాత సక్సెస్ అవ్వలేదు అని అంటే అట్లీస్ట్ లెర్నింగ్ వస్తుంది. ఆ లెర్నింగ్ మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తుందంటే, ఎంత నాలెడ్జ్ ఇస్తుందంటే, ఈ పని ఇలా చేయడం వల్ల సక్సెస్ అవ్వలేకపోయినా సో నెక్స్ట్ టైం మళ్ళీ ప్రయత్నం చేయాలి. ఆ కాన్ఫిడెన్స్, ఇంకోసారి ఆ మిస్టేక్ చేయకూడదు. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఓన్లీ ఫెయిల్యూర్ వల్ల వస్తుంది. సక్సెస్ నేర్పించేదానికంటే ఫెయిల్యూర్ నేర్పించేది చాలా ఎక్కువ ఉంటుంది. చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. ఒక పని ఎలా చేయకూడదో నేర్చుకుంటాము. తర్వాత నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ ఇంకోరికి గైడెన్స్ ఇవ్వచ్చు. సో ఫెయిల్యూర్ టీచ్ చేసినంతగా సక్సెస్ టీచ్ చేయదు. మీకు ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ వచ్చేసిందంటే గాడ్ బ్లెస్సింగ్. బట్ ఇన్ డెప్త్ అనేది మీకు ఫెయిల్ అయితేనే తెలుస్తుంది. సో ఫెయిల్యూర్ అనేది లేదండి. అంటే నేను సక్సెస్ గురించి చెప్తున్నప్పుడు దానికి అది ఆపోజిట్ వర్డ్ ఫెయిల్యూర్ కాబట్టి ఆ వర్డ్ యూజ్ చేస్తున్నాను. కానీ ఫెయిల్యూర్ అనేదే లేదు, ఫెయిల్ అవ్వడం అనేదే లేదు. మీకు ఒక లెర్నింగ్ వస్తుంది, మళ్ళీ మీరు దాని మీద ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ సక్సెస్ అవుతారు. సో పాజిటివ్గా థింక్ చేయండి. ఇంకొంతమంది జడ్జ్ చేస్తారేమో పిల్లలు, ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్. వరల్డ్లో చాలామంది పీపుల్ ఇలానే బిహేవ్ చేస్తారు. ఒక మనిషి ముట్టుకోగానే, ఒక పని స్టార్ట్ చేయంగానే సక్సెస్ అయిపోతే ఇంకా దాని నుంచి పెద్దగా లెర్న్ చేసుకోవడానికి ఏముంటుంది? అది ఎంత కష్టం అనేది మీకు ఎలా తెలుస్తుంది? ఇంకోటి, సక్సెస్ అనేది డిసిప్లైన్తో వస్తుంది, హార్డ్ వర్క్తో రాదు. మీరు ఏ సక్సెస్ఫుల్ పర్సన్ అన్నా తీసుకోండి, ఆ పనిని వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ డైలీ రొటీన్లో డిసిప్లైన్డ్గా చేయడం వల్ల సక్సెస్ అయ్యారు తప్పించి ఒకే రోజు మొత్తం హార్డ్ వర్క్ చేసేసి సక్సెస్ అయిన వాళ్ళని నేనైతే ఇంతవరకు చూడలేదు. సో టైం ప్రాబ్లం అయితే ప్రయారిటైజ్ చేసుకోండి. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూరు, ఫియర్ ఆఫ్ జడ్జిమెంట్ ఉంటే అన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ యాక్షన్ తీసుకోండి. మీరు
ఈరోజు చేసిన దానికంటే రేపు చేసేది ప్రోగ్రెసివ్గా ఉండాలి. మీరు ప్రోగ్రెస్ అవుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. మీరు నిన్న చేసిన దానికి ఈరోజు చేసేదానికి ప్రోగ్రెస్ ఉందా లేదా అనేది చూసుకోవాలి తప్పించి వేరే వాళ్ళతో కంపారిజన్ కానీ లేకపోతే ఫెయిల్ అవుతానేమో సక్సెస్ అవుతానేమో అనే థాట్స్ అన్నీ పక్కన పెట్టేసేయండి. దానివల్ల ఏమీ రాదు. మీరు దాని మీద కంటిన్యూస్గా వర్క్ చేస్తేనే ప్రోగ్రెస్ అవుతారు. తర్వాత మీరు ఎంత ప్రోగ్రెస్ అవుతూ ఉంటే మీరు సక్సెస్కి అంత దగ్గరికి వెళ్తారనమాట. సో ఈ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూరు, ఫియర్ ఆఫ్ జడ్జిమెంటు, తర్వాత ఈ సోషల్ మీడియా ఏవైతే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తాయో, డైవర్ట్ అవుతారో మీరు దేనికైతే, అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ స్టెప్ తీసుకోండి. తర్వాత దాని బెనిఫిట్ని రోజు కూడా మీరు చెప్పుకుంటూ ఉండండి మీ బ్రెయిన్కి, ఈ పని చేయడం వల్ల నాకేం బెనిఫిట్ వస్తుంది. సో మీరు అలా చెప్పడం వల్ల ఒక పాజిటివిటీ డెవలప్ అవుతుంది అన్నమాట మీ మైండ్లో. ఒక మజిల్ బిల్డ్ అవుతుంది. మీరు రొటీన్గా చేస్తూ ఉంటే డిసిప్లిన్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. వన్ డే మీరు కంపల్సరీగా సక్సెస్ చూస్తారు. సో ఎప్పుడు కూడా టైం లేదు, మనీ లేదు, లేకపోతే వేరే వాళ్ళు ఏమనుకుంటారో, వరల్డ్ ఏమనుకుంటుందో, ఎవరైనా జడ్జ్ చేస్తారేమో, అవన్నీ కాదండి. మీరు ఈరోజు స్టార్ట్ చేశారా ఒక బేసిక్ ఐడియాతో, తర్వాత చేస్తూ దాని మీద అవగాహన పెంచుకున్నారా, తర్వాత ఫెయిల్ అయితే కూడా దాని నుంచి ఏం నేర్చుకున్నారు, నెక్స్ట్ టైం మళ్ళీ ఆ తప్పు చేయకన్నా ఉండాలి అనే దాంతో పాజిటివ్గా ముందుకెళ్ళి మళ్ళీ ప్రయత్నం చేయాలి. అప్పుడు మీరు కంపల్సరీగా సక్సెస్ అవుతారు. సో ఎప్పుడు కూడా భయపడకండి, వేరే వాళ్ళ గురించి ఆలోచించకండి, అనవసరమైన భయాలు పెట్టుకోకండి. స్టార్ట్ చేయండి, ముందుకెళ్ళండి. అంతే, ప్రతిదీ కూడా ఇలానే నేర్చుకోవాలి లైఫ్లో. ఓకే, ఆల్ ద బెస్ట్.